ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి ఇప్పటి కూటమి ప్రభుత్వం మళ్ళీ పోస్టింగ్నిచ్చింది. గతంలో జవహర్ రెడ్డి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారు. ప్రతిపక్షాలు కంప్లైంట్ చేస్తున్నప్పటికీ ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంటూ ఆయన మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటి కూటమి ప్రభుత్వం ఆయనకి పోస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జవహర్ రెడ్డి గారికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నెల చివరిలో ఆయన రిటైర్ కాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి పోస్టింగ్ ఇచ్చి పదవీకాలం అయిపోయే వరకు పోస్టింగ్లో ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా అయితే మారింది. గతంలో జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారు అన్ని విషయాల్లో అంటూ కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి, మనం చూసాం. ఏంటి సార్ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం వెనక కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ప్రభుత్వాల పనితీరు అనేటువంటిది ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఘటనే ఉదాహరణ. అంటే పాలకుల మనస్తత్వం ఎలా ఉంటుంది, చట్టాన్ని గౌరవిస్తూ తర్వాత నైతికతను పాటిస్తూ పాలించే గవర్నమెంట్ ఎలా వ్యవహరిస్తుంది, చట్టాలతో మాకు పని లేదు, నైతికతతోటి పని లేదు, మా ఇష్టారాజ్యంగా పాలిస్తాము అనేటువంటి వాళ్ళు ఎలా చేస్తారనేటువంటిది దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారిని సుప్రీంకోర్టు తీసుకోమని చెప్పి, ట్రిబ్యునల్ తీసుకోమని చెప్పి ఆయన మీద ఏ రకమైనటువంటి నేరారోపణలు నిరూపించబడకపోయినప్పటికీ కూడా ఇదే సీఎస్ ఎవరైతే జవహర్ రెడ్డి గారు ఇవాళ రిటైర్ అవుతున్నాడో ఆయనకి డైరెక్షన్స్ ఇస్తే ఆయన మళ్ళీ హైకోర్టుకి అప్లై చేశాడు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా. అదే ఏబి వెంకటేశ్వరరావు గారు మే నెలాఖరికి రిటైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా సాటి ఐపీఎస్ ఆఫీసర్ అనేది కూడా లేకుండా ఆయన మీద కక్ష సాధిస్తూ హైకోర్టుకి వెళ్ళాడు ఇదే జవహర్ రెడ్డి గారు. హైకోర్టు మేము కలుగు చేసుకోము అన్న తర్వాత కూడా లాస్ట్ అవర్ వరకు వెయిట్ చేసి 31వ తారీఖు నాడు ఆయనకి పోస్టింగ్, పొద్దున పోస్టింగ్ వస్తే సాయంత్రం రిటైర్ అయ్యారు. సో అది అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఇదే జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు. సరే, ఆయన సిఎస్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్ లాగా వ్యవహరించారు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం. అనేక సందర్భాల్లో వీరభక్తుడు అనేటువంటి ఎలక్షన్ కోడ్ వ్యవహారంలో ఆయన ఎలక్షన్ కోడ్ మూలాన వాలంటీర్స్ తోటి పెన్షన్స్ వద్దు, మీరు వేరే ఏర్పాటు చేసుకోండి అంటే దాన్ని ఎంత గందరగోళం చేశారు. చేసినటువంటి గందరగోళాన్ని అంతా చంద్రబాబు నాయుడు గారి మూలానే జరిగిందని ఆయనకి ఆపాదించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఇవన్నీ మనం చూసాం. రాష్ట్రం ఎలక్షన్స్ తర్వాత రావణ కాష్టంగా కొన్ని ప్రదేశాల్లో ప్రతిదాడులు జరుగుతూ ఉంటే వైజాగ్ భోగాపురం ఎయిర్పోర్ట్ని పరిశీలించడానికి వెళ్ళానని చెప్పి మాట వరుసకు చెప్పి అక్కడికి వెళితే భూ ఆక్రమణ ఆరోపణలు ఆయన మీద ఎలా వచ్చినాయో చూసాం. ఇవన్నీ గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆయన్ని లీవ్లో వెళ్ళమని చెప్పడం, ఆయన లీవ్లో వెళ్ళడం జరిగింది. ఏ రకమైనటువంటి పోస్టింగ్ లేకుండా పెట్టారు ఆయన. కానీ ఒక పద్ధతి గల గవర్నమెంట్ నైతికంగా చివరి రోజునైనా సరే ఆయనకి సరే ఆ గౌరవం దక్కనిద్దాం, సర్వీస్లోనే రిటైర్ అయ్యాడు అనేటువంటి ఒక దీన్ని చేయటం కోసంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో తీసుకున్న నిర్ణయంగానే మనం దీన్ని భావించాలి. ఉదార స్వభావంగా ఉదారంగా వ్యవహరించింది ఇప్పుడున్న ప్రభుత్వం. అది ఏ పోస్ట్ అనేది పక్కన పెడితే పోస్టింగ్ ఇచ్చి రిటైర్ అవుతున్నారు, సర్వీస్లో రిటైర్ అవుతున్నారు. అది చాలామంది తెలుగుదేశం సింపథైజర్స్కి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి నచ్చట్ల. వాళ్ళు మనల్ని ఎంత రాచి రంపాన పెట్టారు, మన మీద ఇన్ని దాష్టికాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, అలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఏంటి అంటారు. చంద్రబాబు నాయుడు గారు మారాలి, టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ తీయాలి, చేసినోడికి చేయాలి, కంటికి కన్ను పంటికి పన్ను అంటే అది నియంతృత్వ పాలనలో జరుగుతుంది. కానీ ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పని చేసిందనే కదా ఆయన పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టింది. మీరు కూడా అలాంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడితే
50 సంవత్సరాలు అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వసారి ముఖ్యమంత్రి అయి 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే రకంగా ఆపాదించరా? కాబట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. చేసినందుకు చివరిలో అవమానకరంగా ఆయన రిటైర్ అవుతున్నాడు. నిజం మాట్లాడాలంటే జవహర్ రెడ్డి గారు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా చాలా మంచి ఆఫీసర్గా పేరుంది ఆయనకి. అన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పైన ఆయన సంపాదించుకున్న పేరంతా చివరి 5 సంవత్సరాల్లో, ఇంకా చెప్పాలంటే చివరి 2.5 సంవత్సరాల్లో పూర్తిగా ఆయన చేతులతో ఆయనే తుడిచేసుకున్నాడు. ఫైనాన్షియల్గా ఆయనకి ఎంత బాగా లాభం వచ్చిందనేది పక్కన పెడితే, ఒక నిజాయితీ గల ఆఫీసర్ అనేటువంటి పేరుతో రిటైర్ అవటం, ఒక అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఆయనకు అనుచరుడిగా పనిచేసి ఒక అవమానకర రీతిలో వెళ్ళటం అనేటువంటిది అతను చేసుకున్నటువంటి కర్మఫలం. అది అలాంటి పరిస్థితి రావటమే ఆయనకి పెద్ద శిక్ష. అలాంటిది మళ్ళీ సాధింపు ధోరణితో గవర్నమెంట్కి వచ్చేదేముంది, పోయేదేముంది? ఆ ఒక్కరోజు ఆయనకు ఆ గౌరవం ఇవ్వటం వలన. కాబట్టి స్టేట్స్మన్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేసినట్టే చేస్తారు. ముఖ్యమంత్రి అయినా సరే నా పాత బుద్ధి మార్చుకోను, నేను ప్రత్యర్థుల్ని ఫ్యాక్షన్ లీడర్ లాగా నేను ఎలా సాధించాలో అలాగే సాధిస్తానన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాగానే ప్రవర్తిస్తారు. ప్రజలు ఆయన వద్దని ఈయన ఎన్నుకున్నప్పుడు ఈయన చేసే విధానాన్ని అంగీకరిస్తారు. కార్యకర్తలు, నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు అట్లా కాకుండా వాళ్ళు అలా చేశారు, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఏంటంటే మీ నాయకుడిని కూడా బురద పూసుకోమని మీరే చెప్తున్నట్టు. సో అలాగే చాలామంది అధికారులు ఆయనతో అంటగాగారు. వాళ్ళకి ఇంకొకళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు సీఎంఓ ఆఫీస్లో తీసుకున్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇచ్చింది ఆయనే అంటున్నారు. మరి అదే పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళు? వాళ్ళని అసలు ఇక్కడ లేకుండా చేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి సీఎంఓలో పెట్టుకున్నారు. ఏంటంటే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అయినా కాస్త దారి తప్పి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని దారిలోకి తెచ్చి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ తోటి సమర్థవంతంగా పని చేయించుకోవటం అనేటువంటిది ఒక లీడర్ చేయాల్సినటువంటి పని. అట్లా కాకుండా నేను అందరినీ కక్ష సాధించేస్తాను అంటే 100లో 80% మంది ఆయనతో అంటగాగినాళ్లే. అందరినీ పక్కన పెట్టేస్తే మీరు పాలన ఎవరితో చేస్తారు? కాబట్టి బయట ఉండి మాట్లాడటం వేరు, పాలన చేయటం వేరు. ఓకే. సో ఒక గుడ్ విల్ గెస్చర్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి పంపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదే ఆయన మనసుంటే జవహర్ రెడ్డి గారికి ఇంతకంటే పనిష్మెంట్ లేదు. నువ్వు ఎన్ని దారుణాలు చేసినా నేను వాటన్నిటిని మర్చిపోయి నేను క్షమించి గౌరవంగా పంపిస్తున్నాను చూసుకో అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళకి అంతకంటే అవమానకరమైనటువంటిది ఇంకొకటి లేదు. ఓకే సార్. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.